సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ నిర్దేశించున్నాను గనుక భయపడకుడి. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త అయిన జకర్యా గారు ఇచ్చిన ప్రవచనము. ఆనాటి యూదా ప్రజలు వారు దేవునికి దూరమైనప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీద చూస్తుండగా వారు చెరలోకి వెళ్తున్న పరిస్థితులు. ఆ సమయంలో దేవుడు ఇస్తున్న మరో భరోసా ఏంటి అంటే వారు భయపడవసరం లేదు, నేను వాళ్ళకు మేలు చేయ నిర్దేశించున్నాను. ఒక విధంగా మనము చాలామంది తప్పుడు అర్థం ఏంటంటే పాత నిబంధనలో దేవుడు చాలా కోపిస్తుడని. కానీ మనం చూసినట్లయితే ఆయన మొదటిగా తన యొక్క మాటలను తెలియజేస్తున్నారు. ఏది మంచిది, ఏది నాశనమైనది, ఏది శ్రేష్టమైనదో దేవుడు బయలుపరిచి వారు ఎప్పుడైతే అతిక్రమిస్తున్నారు, ఎందుకంటే ఆ అతిక్రమణ కూడా వారికే ముప్పు కలిగిస్తుంది కాబట్టి దేవుడు దాన్ని దూరపరుచుకొని వెళ్ళమని. కానీ వారు విధేయత చూపలేదు. అయినప్పటికీ వారు తట్టెళ్ళిన దేవుడు మళ్ళా అంటున్నాడు, నేను వారిని మేలు చేయ నిర్దేశించినాను, అందుకని భయపడవసలేదు. నిజమైన ప్రిసంగమా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ మనము ఆందోళనతో ఉన్నా, ప్రతికూల వాతావరణం మన చుట్టూ ఉండి ఎన్నో సమస్యలతో ఉన్నామేమో, భయపడద్దు. దేవుని కృప మనతో ఉన్నది. ఆయన మనకు సహాయం చేయను. ఆయన తన కృపను చూపించే దేవుడు. నీవు దేవుని మీద ఆనుకో, ఆయన పక్షంను వ్యాజ్యమాడుతున్నాడు. ఈరోజు ఒకవేళ నేను ఎవరు ప్రేమించలేకపోవచ్చు, నీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు, కానీ ఈ కాలం వస్తుంది, దేవుడు తన మేలు ఉద్దేశించున్నాడు. కావున దిగులు చెందక ధైర్యం కలుగుండండి. ప్రభువు నీ పట్ల కృప చూడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నీ సన్నిధిలో నడిపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే వారి జీవితంలో ప్రతికూల పరిస్థితిలో అయినా భయంకర పరిస్థితులు ఉంటుండగా వారిని ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపను చూపించమంటున్న దేవా, నీకు వందనాలు. నీ మేలుతో నింపండి. వారికి ఉన్న కొదువులు ఆటంకాలు తొలగించండి. నీ హస్తాలో వారిని భద్రపరిచి నీ కృపాక్షములతో నింపండి. మరి ముఖ్యంగా ప్రభా, నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నా దేవా, నీకు వందనాలు. ఆయనపై ఆందోళన తీసివేయండి, దిగులు తీసివేసి నీ మీద ఆధారపడుతుండగా గొప్ప కార్యాలు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.